ఉన్ని ముకుందన్ హీరోగా అనీఫ్ అదేని డైరెక్షన్లో వచ్చిన మోస్ట్ వైలెంట్ మలయాళ ఫిల్మ్ మార్కో. అత్యంత కిరాతకమైన హింసాత్మకమైన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. కథేమిటంటే చావడాలు చంపుకోవడాలు తప్ప పెద్ద కథేమీ లేదనుకోండి. కొంచెం కథ విషయానికి వస్తే, జార్జ్ పీటర్ మరియు అతని స్టెప్ బ్రదర్ మార్కో మాఫియా సిండికేట్ హెడ్స్. జార్జ్ అసలు తమ్ముడైన విక్టర్ గుడ్డివాడు. తన మిత్రుడు వసీమును చంపిన వ్యక్తి యొక్క బాడీ స్మెల్ను, ఆ వ్యక్తి యొక్క వెహికల్ పరిమళాన్ని బట్టి రస్సెల్ అనే పర్సన్ని హంతకుడుగా కనిపెట్టి పోలీసులకు తెలియజేస్తాడు విక్టర్. దాంతో విక్టర్పై కోపంతో రస్సెల్ విక్టర్ని బంధించి తనని హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ టబ్లో పడేసి కాలి కరిగిపోయేలా చేస్తాడు. విక్టర్ మరణంతో తన బ్రదర్ జార్జ్ పీటర్ కుంగిపోతాడు. విక్టర్ మరణ వార్త విన్న మార్కో ఇటలీ నుంచి తిరిగొచ్చి విక్టర్ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేస్తాడు. మరి మార్కో తన శపథాన్ని నెరవేర్చుకున్నాడా? విక్టర్ హంతకుల్ని మార్కో ఎలా పట్టుకున్నాడా అనేదే మిగతా కథ. ఈ మార్కో మూవీలోని వైలెన్స్ తో పోలిస్తే కిల్ యానిమల్ సినిమాల్లోని వైలెన్స్ పెద్ద లెక్కలోది కాదన్నట్లు అనిపించింది నాకైతే. మార్కో రోల్లో ఉన్ని ముకుందన్ మాస్ హీరోగా రెచ్చిపోయి మరీ యాక్ట్ చేశాడు. జార్జ్ పీటర్ గా సిద్దికి, సైరస్ గా కబీర్ దోహన్ సింగ్ల యాక్టింగ్ కూడా బాగుంది. రసెల్ గా అభిమన్యు, రసెల్ ఫాదర్ టోనీగా జగదీష్లు కూడా ఆ క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. కలాయ్ కింగ్సన్ యాక్షన్ కొరియోగ్రఫీ బాగుందని చెప్పడం కంటే బీభత్సంగా ఉందని చెప్పడం కరెక్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే చిన్న పిల్లాన్ని గ్యాస్ సిలిండర్ తో కొట్టి చంపడం, డెలివరీ పెయిన్స్ లో ఉన్న అమ్మాయి కడుపుపై గుద్ది బిడ్డను చేత్తో లాగేయడం, 2 వేళ్లతో నోటిని చీల్చేయడం లాంటివి బీభత్సమే కదా మరి. అసలు ఇలాంటి వాటిని సెన్సార్ ఎలా ఎలో చేసిందో మరి. రవి బస్రూర్ మ్యూజిక్ మాత్రం అద్దిరిపోయింది. చంద్రు సెల్వరాజ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఫైనల్ గా చెప్పాలంటే ఈ మార్కో మూవీలో ఇంటెన్సిటీ కంటే వైలెన్స్ పర్సంటేజే ఎక్కువ. అసలు ఈ మూవీకి మలయాళంలో అంతటి కలెక్షన్స్ ఎలా వస్తున్నాయో ఏంటో. 2 గంటల 25 నిమిషాలు రక్తపాతంలో మునిగి తేలేంత రాతిగుండ మీకుంటేనే ఈ మూవీని చూడండి, లేదంటే ప్లీజ్ అవాయిడ్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.